హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 11. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ తన నైట్ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చాడు లోచనకి. ఇదేంటి బావా, ఇది అబ్బాయిల డ్రెస్, నేనెలా వేసుకుంటాను అంది అమాయకంగా. నేను డిజైనర్కి చెప్పాను, వాళ్ళు రావడానికి ఒక అరగంట పడుతుంది, ఈలోపు ఇది వేసుకో, వాళ్ళు వచ్చాక నీ మెజర్మెంట్స్ తీసుకుని నీకు కావలసినవి తీసుకొస్తారు. ప్రస్తుతానికి కొన్ని చుడీదార్స్ తీసుకురమ్మని చెప్పాను, వాటితో అడ్జస్ట్ అవుదువు అన్నాడు. నో, నాకు చీరలు కావాలి. పెళ్ళయి 16 రోజుల పండగ వరకు అయినా చీరలు కట్టుకోవాలి. అసలు పెళ్ళి జరిగాక చీరలు మాత్రమే కట్టుకోవాలి. కానీ మీరు డ్రెస్ తెప్పిస్తున్నారు, నాకేం తెలియదు అనుకోకండి. మా రంగి నాకు అన్నీ చెప్పింది. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలో అన్నీ నాకు తెలుసు. అయినా ఇంట్లో ఒక్క చీర లేదా? చాలామంది ఆడవాళ్ళు కనిపించారు కదా అంది లోచన అన్నీ తనకు తెలుసు అన్నట్టు. వాళ్ళవి నువ్వు యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా నీకోసం నీకు ఏం కావాలన్నా నేనే తెప్పిస్తాను. ఇప్పుడు డ్రెస్ నీకు టెంపరరీగా మాత్రమే. చెప్పానుగా డిజైనర్ వస్తాడని. వాళ్ళు వచ్చాక నీకు ఏం కావాలో వాళ్ళకి చెప్పు, వాళ్ళే తీసుకొస్తారు అన్నాడు. అలా వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చేవి నాకు నచ్చవు. మనం వెళ్దాం బావా అంది క్యూట్గా. మనం వెళ్ళాలా అన్నాడు అర్హన్. అసలు అలా తను ఎప్పుడూ వెళ్ళింది లేదు కాబట్టి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. హా, మా ఊళ్ళో బట్టల సుబ్బయ్య అందరి ఇళ్ళకి వచ్చి తను సిటీ నుండి తెచ్చిన బట్టలు అన్నీ చూపించి వాళ్ళకి నచ్చినవి అమ్మి వెళ్తూ ఉంటాడు. కానీ నేను అలా ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే ఇంటికి తీసుకొస్తే కొన్నే తెస్తాడు, అది కూడా తనకి నచ్చినవి. కానీ నాకు అలా అస్సలు నచ్చదు. అందుకే నేనే వెళ్ళి నాకు నచ్చినవి తీసుకొచ్చుకుంటా. ఇంకా మా రంగి వాళ్ళు పెద్ద అక్క వాటిని చక్కగా కుట్టి పెడుతుంది. ఇంకా బాలు అన్నయ్య కూడా నా కోసం తీసుకొస్తాడు. అప్పుడప్పుడు నేను కూడా బాలు అన్నయ్యతో పాటు సిటీకి వచ్చి చాలా బట్టలు కొనుక్కుంటాను. అంతేకాని ఇలా వేరే వాళ్ళు తెచ్చినవి నేను అస్సలు వేసుకోను అంది మూతి బిగించి. సరే, మనం వెళ్దాం. కానీ ప్రస్తుతానికి నేను కొన్ని తెమ్మని చెప్పాను కదా, వాటిలో నీకు నచ్చింది వేసుకో. మిగిలినవి అన్నీ మనం వెళ్ళి తెచ్చుకుందాం. అండ్ వాళ్ళు డిజైనర్స్ అంటే మార్కెట్లోకి వాళ్ళే కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తారు. వాళ్ళకి బొటిక్స్ కూడా ఉన్నాయి. మనం అక్కడికే వెళ్ళి నీకు నచ్చినవి తెచ్చుకుందాం. ముందైతే ఇది వేసుకో అన్నాడు తన చేతిలో ఉన్న డ్రెస్ చూపించి. వద్దు, నువ్వు చాలా పొడవుగా ఉన్నావు, ఇంకా మా భీముడు మామలా ఇంత లావున ఉన్నావు. నీ డ్రెస్లో నేను మునిగిపోతాను అంది నవ్వు ఆపుకుంటూ. అర్హన్ ఏదో అనేలోపే ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. సార్, డిజైనర్ వచ్చారు అని సర్వెంట్స్ చెప్పటంతో వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సెస్ తీసుకురండి అని చెప్పాడు అర్హన్. లోచన, నీ డ్రెస్సెస్ వచ్చాయి, ఇంకా ఇవి అక్కర్లేదులే అని తన చేతిలో ఉన్న డ్రెస్ బెడ్ మీద పడేసి, నువ్వు ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి రూమ్ బయటకు వెళ్ళి నిలబడ్డాడు సర్వెంట్ కోసం. సర్వెంట్ రాగానే అతని దగ్గర ఉన్న డ్రెస్సులు తీసుకుని వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు అని డోర్ వేసేశాడు. ఇదిగో, వీటిలో ఒకటి నీకు నచ్చింది వేసుకో అన్నాడు. ఆ డ్రెస్సులన్నీ లోచనకి నచ్చటంతో వాటిలో పండు మిరప రంగు డ్రెస్ తీసి చూస్తూ, ఇది బాగుంది బావా, ఇది వేసుకుంటాను అని. కానీ బావా అని మళ్ళీ ఆగిపోయింది. మరో చిన్న బ్యాగ్ లోచన చేతిలో పెట్టి, నేను నీ భర్తని కాబట్టి నువ్వు నన్ను ఏదైనా అడగడానికి మొహమాట పడక్కర్లేదు. అదిగో అది డ్రెస్సింగ్ రూమ్, వెళ్ళి రెడీ అయ్యిరా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన లోచన అందులో ఉన్నవి చూసి, కానీ నా సైజ్ అని అడగడానికి నోరు తెరిచింది.
కానీ అడగడానికి ఏదో తెలియని ఫీలింగ్ అడ్డుగా వచ్చి సైలెంట్గా అర్హన్ చూపించిన రూమ్లోకి వెళ్ళి చక్కగా రెడీ అయి వచ్చింది. బావా, ఈ డ్రెస్ చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా మన్నికగా ఉంది. ఇంకా చెప్పాలంటే నేను ఇలాంటివి ఎప్పుడూ వేసుకోలేదు. బాగా ఖరీదు ఎక్కువ కదా అని అడిగింది లోచన చున్నీ సరిగ్గా వేసుకుని దాని నాణ్యత కొలుస్తున్నట్టు చేత్తో తడుముతూ. నీకు కావలసినన్ని కొనుక్కుందు, రెడీ అవ్వు అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. అప్పుడు విప్పింది తన తలకి ఉన్న టవల్ తీయగానే అలల్లా గాల్లో తేలుతూ లోచన వీపుని ఆనుకుని జలపాతంలా కిందకి జారుతుంటే తన్మయత్వంతో చూస్తున్నాడు అర్హన్. అవేమీ పట్టించుకోకుండా చక్కగా తన తల తుడుచుకుంటుంది లోచన. అప్రయత్నంగానే డ్రయర్ తీశాడు అర్హన్ లోచన జుట్టు ఆరబెట్టడానికి. ఏం చేస్తున్నారు? అలా దానితో ఆరబెడితే నా జుట్టు పాడైపోతుంది. బాలు అన్నయ్య చెప్పాడు అలాంటి వాటితో జుట్టు ఆరబెట్టుకోవద్దు అని. మా ఊళ్ళో అయితే రంగి సాంబ్రాణి వేసి ఆరబెట్టేది. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నేనే జాగ్రత్తగా ఆరబెట్టుకుంటున్నా అని తల తుడుచుకుంటూ చెప్పింది. సాంబ్రాణితో ఆరబెట్టుకుంటే బాగుంటుందా జుట్టు అని అడిగాడు అర్హన్. అదేంటో కూడా తనకి తెలియకపోవటంతో. చక్కగా జుట్టు ఆరిపోతుంది, ఇంకా మంచిగా సాంబ్రాణి వాసన వస్తుంది, ఇంకా మృదువుగా ఉంటుంది అంది. సరే, నేను తెప్పిస్తాను అని కిచెన్కి కాల్ చేసి సాంబ్రాణి తీసుకురమ్మని చెప్పాడు. సార్ అని వాళ్ళు నసగడంతో వాట్ అన్నాడు గంభీరంగా. సార్, మన ఇంట్లో అవి లేవు సార్, తెప్పిస్తాను అన్నాడు కిచెన్ హెడ్ భయంగా. గట్టిగా అరవబోయి లోచన తననే చూస్తూ ఉండడంతో ఇక నుండి నేను అడగ్గానే తీసుకొచ్చేలా ఉండాలి అని ఫోన్ పెట్టేసి, ఈసారికి డ్రయర్ పెట్టుకోవచ్చు కదా, తడిగా ఉంటే జలుబు చేస్తుంది అన్నాడు. నాకు అలవాటే కదా ఇలా అంటూ చక్కగా చిక్కు తీసుకుంటూ. ఇంతకుముందు బాలు ఒప్పుకునేవాడు కాదు. రంగి చేత చక్కగా సాంబ్రాణి ధూపం పెట్టించేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేను ఇలానే ఉండేదాన్ని కదా, అలవాటు అయిపోయింది, ఏం కాదులే అని చిక్కు తీసిన జుట్టు కాస్త వదులుగా అల్లుకుంటుంటే, అలా లీవ్ చెయ్యి, చక్కగా డ్రై అయ్యాక వేసుకో అన్నాడు. అమ్మో, ఇలా జుట్టు వదిలేస్తే దెయ్యాలు వెనక వస్తాయంట, అస్సలు అలా వదిలేయకూడదు. ఏం కాదు, లూజ్గానే అల్లుకున్నాను కదా, ఇంకా ఇప్పుడు అదే ఆరిపోతుంది అని అల్లిన జడని వెనక్కి వేసుకుంది. తన చెంపని రాసుకుంటూ వయ్యారంగా వెళ్ళి తనదైన స్థానంలో నిలబడిన ఆ వాలి జడని ఈర్ష్యగా చూస్తూ, నీ స్థానం అని పొగరుగా చెప్తున్నావా? త్వరలోనే నువ్వు కూడా నా దరి చేరుతావు, చూస్తూ ఉండు అని దానికో స్వీట్ వార్నింగ్ కళ్ళతోనే ఇచ్చేసి, రా వెళ్దాం అని లోచన భుజం చుట్టూ చేయి వేసి కిందకి తీసుకెళ్ళాడు. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ ఫ్రెష్ అయి బయటికి వచ్చారు. లోచన కిందకు దిగుతూ, బావా, నేను పూజ చెయ్యాలి, పూజ గది ఎక్కడ ఉంది అని అర్హన్ భుజం దగ్గర చెవి పెట్టి చిన్నగా గొనిగినట్టుగా అడిగింది. పూజ గదినా అని అటుగా వెళ్తున్న మెయిడ్ని చూసి, పూజ గది ఎక్కడా అని గంభీరంగా అడిగాడు. ఆ మెయిడ్ ఆశ్చర్యంగా చూస్తూ బొమ్మలా నిలబడగానే, నిన్నే అడిగేది, పూజ గది ఎక్కడా అని ఈసారి బేస్ వాయిస్లో అడిగాడు. ఇటు సార్ అని పూజ రూమ్ వైపు వేలెత్తి చూపించాడు అతను. ఇంట్లో ఉంటూ పూజ గది కూడా తెలియదంట మన అర్హన్ బాబుకి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.